అప్పుడు ఎవరు అడవిలకు 12 సంవత్సరాలు కానీ 10 ఎన్ని సంవత్సరాలు వెళ్ళబాబు తెలియదు. మినిమం 12, 20, 10. బుద్ధుడు 12 సంవత్సరాలు. ఇంట్లో ఎందుకు పొందలేదు? మరి ఇంట్లో అంతా చక్రవర్తి కొడుకునేనా, రాజు కొడుకు. మరి ఇంట్లో ఆయన ఒక రూమ్లో వేసుకోవచ్చు కదా. విశ్వశక్తి దొరుకుతుంది. ఇది పంచతత్వాల శక్తి, అది విశ్వశక్తి. వాళ్ళకి ఇవన్నీ కుటుంబం అనేది బందికాన ఉంటుంది. బంధనాలు ఇళ్ళకి వెళ్ళి ఎవరు పొందలేదు. బయట పొద్దునే అడవులలో పోతేనే వాళ్ళు మహాత్ములే. బుద్ధుడైంది మళ్ళీ తిరిగొచ్చి సమాజానికి మనం కుటుంబంలో ఉండి అయినా ఆ జ్ఞానాన్ని అయితే పొందొచ్చు. మనకేమంటున్నారు జ్ఞాన శక్తి తోటి మనకు దివ్యశక్తి. మీరు మాలాగా అడవులకు వెళ్ళే అవసరం లేదు. మీకు మేము బోధిస్తున్నాము. వాళ్ళు మనకు గురువులు, మనము స్టూడెంట్స్, విద్యార్థులం అనుకొని మనం వాళ్ళ పాఠశాలలో ఉంటూ, జ్ఞాన కేంద్ర పాఠశాలలో ఉంటూ వెళ్ళుతూ ఈ సజ్జన సాంగత్యం, ఈ పారాయణం, ఉన్న గ్రంథాలు ఉన్నాయి, గురు గ్రంథాలు ఉన్నాయి, అలా చదువుతూ మీరు దాని పాఠాలను మీరు నెమరు వేస్తూ ఉండండి. మననం, ఆత్మచింతన. ఇప్పుడు గేదె గడ్డి తిని ఏం చేస్తారు? పొద్దంతా గడ్డి తిని వస్తుంది, రాత్రికంతా ఇలా నింపుకొని ఒక్కొక్క ఉండ తెచ్చుకొని నమ్మి నెమరు. అలాగే మనం విన్న మంచి విషయాలు, జ్ఞాన విషయాలు, గ్రంథాల విషయాలు, ఒక్కొక్క వాక్యం మనల్ని నెమరు వేసుకోవాలి, చింతన చేయాలి, ఆత్మచింతన. అప్పుడు చేసినచ్చు నువ్వు ఈ మార్గంలోకి మనము వెళ్ళగలము, తీసుకోగలము. మనకు ఆటోమేటిక్ గా మనకు అన్ని తెలిసిపోతాయి. సత్యం ఏంటో తెలిసిపోతుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకే ఆ వెలుగు అనేది ప్రసరింప జరిగి మనం దాని ద్వారానే ముందుకెళ్ళగలుగుతాం. దాంట్లో పాల్గొనాలి. మనం ఒక సభలో పాల్గొంటేనే సామూహిక ధ్యానం కానీ అటువంటి దాంట్లో పోతే దివ్య జ్ఞాన శక్తి పొందడం పూర్వజన్మ సుకృత ఫలితం. వారి పూర్వీకుల నుంచి ఆధ్యాత్మిక అంశం ఉండడం వల్లనే వీరికి ఈ స్థితి రావడం జరిగింది. మనం కూడా ఇలాంటి గురువులను ఆశ్రయిస్తేనే మన పిల్లల భవిష్యత్తు తరాలు కూడా ఈ జ్ఞానం వైపు ఉండగలుగుతాం. మనం కూడా తరించగలుగుతాం, వారు కూడా ఆ ज्ञानाने पोंदगలుగుతారు. मंदिरामध्ये पुऱ्या भारताला येडा घातला, पण मला देव परमेश्वर पांडुरंग जे आपण शब्द वापरत आहो हे आहे काय? इथे काही देवाचे देवकर असतील, कोणी देवीचे देवाचे, मारुतीचे, शंकराचे, कोणी गुरुचे तुकडीचे शिष्य असतील. ईश्वरमध्ये काय आणि तो कुठं आहे, कसा आहे, त्याला कसं शोधायचं आणि त्याचं स्वरूप काय आहे? मला तर सत्य सांगतो, इतक्या फिरण्यामध्ये हिमालयाला गेलो, आकाशाला गेलो, कुठे मला असा माझ्या सरकार परमेश्वर दिसला. हे परमेश्वर प्रत्येक ग्रंथामध्ये हा मानवालाच कार्य केलं. प्रत्येक माणसानं ग्रंथ लिहिले, प्रत्येक माणसानं ज्याच्या त्याच्या अनुभवानुसार परमेश्वर पांडुरंग देव नावं दिले, पण वस्तू कुठेही दिसली नाही. हा ग्रंथ जे आहे